సో ఈరోజు ఒక సిఎస్ఐఆర్ ప్రీవియస్ మోడల్ క్వశ్చన్ తీసుకొని మీకు ఈజీ షార్ట్ కట్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పుకుంటున్నాను. సో సపోజ్ ఏ is a matrix of order 4 by 4, then how to find the determinant of this 4 by 4 matrix? Not usual manner. How to find 4 by 4, 5 by 5, 6 by 6, 7 by 7, n by n matrix determine ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు ఇన్ షార్ట్ కట్ మెథడ్స్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను. గతంలో గేట్ లో కానీ సిఎస్ఆర్ లో కానీ సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఏ ఇస్ అ మ్యాట్రిక్స్ లైక్ దిస్. Now you observe here A 0 0 B, the first element, first column 1, second element, second column 1, third element, third column 1, fourth element, fourth column. So these diagonal elements all are equal to this. And also you observe in this opposite direction, diagonal elements B, 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 all the elements are 0. All the entries of this matrix. So diagonal elements of the principal diagonal elements of this and this diagonal elements both are elements remaining అన్ని కూడా 0 ఉన్నప్పుడు ఇవన్నీ బిలు ఉండాలి, ఇవన్నీ ఏలు ఉన్నాయి అనుకోండి. దాని డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ పవర్ n బై 2. n అనేది ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. n ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సపోజ్ మనకు ఒకసారి ఇలా క్వశ్చన్ అడిగారు, ఏంటిది? ఏ ఈజ్ ఈక్వల్ టు 2003 0230 3020 3002. నౌ యూ అబ్జర్వింగ్ దిస్ డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఓకే, సో రిమైనింగ్ అన్ని ఇక్కడ చూడండి, రోస్ ఎలిమెంట్స్ 0 0, ఇక్కడ 0 3 0. అదే ఈ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్న ఎలిమెంట్స్ కనుక చూసినట్లయితే ఇవేమున్నాయి? 3 ఉంది, సేమ్ ఎలిమెంట్ ఉంటుంది. సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది, బి ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది. సో ఆర్డర్ వచ్చేసి దిస్ ఈజ్ 4 by 4 matrix, 4 by 4 matrix, n is equal to 4. Then det of A is equal to determinant of A is equal to this is A square minus B square whole power n by 2. So this is equal to, now A value is 4. 2 square and 4 minus 3 square 9 whole power 4 by 2. ఏమవుతుంది ఇక్కడ? 4 minus 9 is equal to minus 5 whole to the power of 4 is equal to 20. This is the right answer, determinant of this matrix. So columns elementary operations apply చేయకుండానే డైరెక్ట్లీ ఆన్సర్ చేసుకోవడానికి ఆస్కారం. అట్లనే ఇప్పుడు ఒక జనరల్ కేస్ కింద తీసుకొని n by n matrices ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? బట్ A is equal to A000B అనే ఒక మ్యాట్రిక్స్ ఇస్తున్నాము. ఇట్ ఈస్ n rows n columns. It is n by n matrices. This is the previous CSIR model. A000B ఉంటుంది, ఇక్కడ 0A 00B. So these are the ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్. అన్ని ఎలిమెంట్స్ కూడా ఏ ఉన్నాయి. తర్వాత ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని కూడా బి. రైట్, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇవి తప్ప మిగతా ఎలిమెంట్స్ అన్ని 0 ఉన్నప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ పవర్ n by 2. ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ n. రైట్, సో విత్ దిస్ లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడగడం జరిగింది సిఎస్ఐఆర్ లో. లెట్ ఏ ఈజ్ ఏ 6 by 6 matrices. A is a 6 by 6 matrices like this matrix. Now you observe in this matrix the time kill చేయాలని చెప్పేసి ఇలా క్వశ్చన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. దీన్ని మనం షార్ట్ కట్ మెథడ్ లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఎకలాన్ ఫామ్ లోకి మార్చడం వల్ల టైం వృధా అవుతుంది. ఇలా చేసుకుంటే now you check this. The remaining all the entries are 0 ఉంటాయి. రైట్, దిస్ ఇస్ ఏ ఉంది, ఇక్కడ బిబిబి ఉంది. ఈ మోడల్ ఇచ్చినప్పుడు మనము ఇది ఆర్డర్ వచ్చేసి 6 rows 6 columns, 1 2 3 4 5 6 rows 6 columns ఉన్నాయి, 6 by 6 matrix. Therefore determinant of A is equal to A square minus B square whole power n by 2. Yes, A value వచ్చేసి 1, B value వచ్చేసి 2, 1 square minus 2 square whole power n is equal to 6 by 2 is equal to 1 minus 4 minus 3 whole power 3 by 2 3. It is equal to minus 27. So simply easy way లో వీటిని క్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.